కామారెడ్డి రీజనల్ ఫాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకుల అకాల మరణంపై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేసి క్రైస్తవ సమాజానికి తెలియపరచాలని పాస్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ రోడ్డు యాక్సిడెంట్ అనుమానాలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, అది రోడ్డు ప్రమాదమా హత్యనా సమాజానికి తెలియపరచాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ సమాజం కొరకు అలుపెరగని పోరాటం చేసిన దైవజనుడని, ఆయన మరణ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజానికి తీరని లోటని, సేవకుల పక్షమున తన వాక్చాతుర్యంతో జిబెట్టు చేసిన గొప్ప నాయకుడిని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ కృపాకర్, ఉపాధ్యక్షులు పీటర్ నాయక్, కార్యదర్శి స్టీవెన్ రమేష్, ఉప కార్యదర్శి పులి జోసెఫ్, కమిటీ సభ్యులు రత్నాకర్, మోజెస్, మనోహర్, ప్రకాష్ రెడ్డి, హోసన్న తదితరులు పాల్గొన్నారు. అది పోస్ట్ మార్టం ఇంకా రిపోర్ట్ రాలేదు. అది వచ్చిన తర్వాత ఆ దుండగులు ఎవరో వారిని పోలీసు వ్యవస్థ వారిని పట్టుకొని క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలి. ఈ రోజు ఆ వ్యక్తిని, ఆ పాస్టర్ గారిని మరి చంపేశారు. రేపు పాస్టర్స్ అంతా గ్రామాలలో ఎక్కడెక్కడో సేవ చేస్తూ ఉన్నారు. వారికి కూడా సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చినటువంటి 76-77 సంవత్సరాల క్రితం నుంచి కూడా, రాజ్యాంగం అమలై 50 సంవత్సరాల పైకి పడినప్పటికీ కూడా ఇంకా మనకు మరి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో రాయబడినటువంటిది మీరు నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ప్రవచించవచ్చు, మరి దానిని వ్యాప్తి చెందుకోవచ్చు అని 3 రకాల పాయింట్స్ మనకు రాజ్యాంగంలో రాయబడి ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని మేము రాజ్యాంగానికి లోబడే మా పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇట్టి పరిచర్యలను ఎవరైతే అడ్డుకుంటారో అది రాజ్యాంగ విరుద్ధం. వారు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన వారు ద్రోహులు. వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కానీ మేము ఎంతో యేసుక్రీస్తు చెప్పిన ప్రేమను బట్టి మేము మౌనంగా ప్రతి ఒక్కరిని సహిస్తూ ముందుకు వెళ్తున్నాం. క్రైస్తవుల యొక్క సంయమనాన్ని, మా యొక్క సహనాన్ని వారు బలహీనతగా తీసుకుంటే అది మంచిది కాదు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఎవరైనా సరే క్రైస్తవులు బలవంతపు మత మార్పులు అనే ఏదైతే ముద్ర వేస్తున్నారో దానిని మానుకోవాలి. ఆ మాటను ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే మేము అవసరం ఉన్న వాళ్ళే మా దగ్గరికి వస్తారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే తన ఇష్టంకి వచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు, ఆచరించవచ్చు. తను ఆచరించింది మంచిదైనప్పుడు ఇతరులకు కూడా చెప్పవచ్చు. దీనిని వాళ్ళు అడ్డుకోవడము రాజ్యాంగ విరుద్ధమే. కాబట్టి అట్టి వ్యక్తులు, ఏ వ్యవస్థ అయినప్పటికీ కూడా, వ్యక్తులైనప్పటికీ కూడా వారు చట్ట ప్రకారంగా శిక్షార్హులే. కానీ చట్టం అమలు చేసే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం అవుతున్నాయి. ఒక వ్యవస్థకు, ఒక మతానికి వారు వత్తాసు పలుకుతూ ఇతరులను, మత మైనారిటీలను, దళితులను, మరి బలహీన వర్గాలను అణగదొక్కుతున్నటువంటి ప్రభుత్వాలుగా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఇవన్నీ గమనించి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. కాబట్టి మరి మతాలను, కులాలను చూసి వాళ్ళు చట్టాలను అమలు చేయడం కాదు, ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసి సమాన హక్కులు, జీవించే హక్కు కలిగజేయాలని మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అనుమానాస్పదంగా అని అంటున్నారు. మరి రేపటి దినమున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి డాక్టర్లు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమి తేలుతుందో అది ఖచ్చితంగా అది మర్డర్ లాగానే ఉంది, హత్య చేసినట్టుగానే ఉంది. అక్కడ ఆనవాళ్ళు చూసినట్టయితే పాస్టర్ల మీద గాని, మత మైనారిటీల మీద గాని, దళితుల మీద గాని ఎవరైనా దాడులు చేస్తే వారిని చట్టబద్ధంగా శిక్షించాలి. ఒకవేళ ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోకపోతే మేమే మరి ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. వాటికి మేము విరుద్ధము. మరి వాళ్ళందరూ శిక్షార్హులే. శిక్ష విధించకపోతే మేమే బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయవలసి వస్తుంది. మా జీవించే హక్కు మాకు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలే మరి నిర్వీర్యం అయిపోతే మాకు ఎవరు కాపాడాలి? రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాలి? చట్టాన్ని ఎవరు కాపాడాలి? కాబట్టి మరి మేమైతే మాకు ఎలాంటి హాని తలపెట్టినా మత మైనారిటీలకు, దళితులకు, బలహీన వర్గాలకు ఎవరు హాని తలపెట్టినా మేము సహించేది లేదని హెచ్చరిస్తున్నాం.